జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీకృష్ణుడు లోకానికి గీతాసారాన్ని బోధించినవాడు. ధర్మ సంస్థాపన కోసం యుగ యుగంలోనూ జన్మిస్తానని చెప్పినవాడు. శ్రీకృష్ణుడికి సంబంధించిన చరిత్రలోను పురాణాలలోనూ చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. కృష్ణుడికి సంబంధించిన ఆలయాలలోనూ పురాణ స్థలాలలోనూ ఆసక్తికర విశేషాలున్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ రథయాత్ర, పూరి క్షేత్రం వెనుక చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు జగన్నాథుడిగా పిలువబడతాడు. ఇక్కడ విగ్రహం వేప చెక్కతో తయారు చేయబడుతుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మార్చబడుతుంది. విచిత్రం ఏమిటంటే ఈ విగ్రహాలలో గుండె ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుంది. దీని వెనుక ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే జగన్నాథుని రథయాత్ర గురించి స్కంద పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, బ్రహ్మ పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. మత విశ్వాసాల ప్రకారం ఈ రథయాత్రలో పాల్గొని ఈ రథాన్ని లాగిన వారికి 100 యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. గ్రంథాల ప్రకారం నేటికి జగన్నాథుణ్ణి విగ్రహం లోపల శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటుంది. దాని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. సృష్టి నియమాల ప్రకారం ఆ రూపం కూడా అంతమవుతుంది. శ్రీకృష్ణుడి అవతారం ముగిశాక అతను తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాడు. కానీ పాండవులు తన అంతిమ సంస్కారాలు చేసినప్పుడు శ్రీకృష్ణుడి శరీరం మొత్తం అగ్నిలో ఆహుతయింది. కానీ గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది. అగ్ని ఆ బ్రహ్మ పదార్థాన్ని కాల్చలేకపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. ఇది బ్రహ్మ పదార్థం, దీన్ని సముద్రంలో ప్రవహించనివ్వండి అని శరీరవాణి మాటలు వినిపించాయి. దీంతో పాండవులు శ్రీకృష్ణుని హృదయాన్ని సముద్రంలో వదిలిపెట్టారు. నీటిలో ప్రవహించే శ్రీకృష్ణుని హృదయం దొంగలాగా మారి నీటిలో తేలుతూ ఒరిస్సా తీరానికి చేరుకుందని ప్రతీతి. ఇక అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఇంద్రజమ్నుడు అనే రాజుకు కలలో కనిపించి తన హృదయం దొంగ రూపంలో సముద్ర తీరంలో ఉందని చెప్పాడు. ఇంద్రదమ్యుడు ఉదయం నిద్ర లేవగానే శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. అతను దుంగను నమస్కరించి తనతో తీసుకువచ్చాడు. ఇంద్రదమ్ను రాజు ఆ దుంగను జగన్నాథుని విగ్రహం లోపల ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి అది అక్కడే ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి విగ్రహాన్ని మారుస్తారు. ఆ సమయంలో పాత విగ్రహంలో బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోనికి మారుస్తారు. ఈ తంతు చేసేటప్పుడు ఆలయ పూజారులు తమ కళ్ళకు గంతలు కట్టుకుని ఉంటారు. అలాగే చేతులకు కూడా గుడ్డలు కట్టుకుని ఉంటారు. పైగా పూరి క్షేత్రం అంతా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. భారతదేశం అత్యంత రహస్యంగా జరిగే దైవ కార్యం ఇదే. ఇక ఆలయ పూజారుల ప్రకారం వారు మార్చే బ్రహ్మ పదార్థం మృదువుగా ఉంటుందట. దీన్ని ఎవరైనా నేరుగా కళ్ళతో చూస్తే ప్రాణాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే దీన్ని ఎవ్వరూ చూడరు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.